చనిపోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. శరీర విషయమే చనిపోవాలా, లోక విషయమే చనిపోవాలా, పాప విషయమే చనిపోవాలా. కానీ ఆత్మీయ విషయంలో చచ్చిపోబాక, ఆత్మ విషయమే చనిపోవద్దు. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో చంపవద్దు. గుర్తుపెట్టుకోండి. వినేవాడు ధన్యుడు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది, చదివేవాడు ధన్యుడు అని రాయబడుతూ వచ్చింది. మరి వాటిని గైకొని వారు ధన్యులు. సరే, బాగుంది. విన్నంత మాత్రాన్ని చేయకపోతే పరలోకం వచ్చిందని ఎవరైనా చెబితే గనక ఎవరైనా చెబుతారా? ఎవరు చెప్పరు. చదివినంత మాత్రాన వాక్యము నువ్వు నేర్చుకుని ఉండొచ్చు, పరలోకం వచ్చిందని చెప్పండి, రాదు. చెప్పండి, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అనగా ఫలించేడు వారు మాత్రమే రేపు ఆయన వస్తూ ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేయను. శుభ్రం చేసి ఏం చేస్తాడు? ధాన్యమంతా ఏం చేస్తాడంట? కొట్టల్లో చేరుస్తాడు. పొట్టును ఏం చేస్తాడు? అగ్గిలో కాల్చేస్తాడు. ఇప్పుడు వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోయే వాళ్ళందరూ పొట్టు. ఫలించడు వారు ఎక్కడంట? కొట్లలో చేర్చబడిన ధాన్యపు గింజలు. వీళ్ళే పరలోకం పోయేది.